దిన వాగ్దానము యెషయా 22:23. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, దిట్టమైన చోట అనగా మరి బలముగా ఉండే చోటు, అలాగే మనకి మంచిగా ఉండే చోటును దేవుడంట స్థిర నివాసము, అలాగే స్థిరులుగా కదలని వారిగా మనల్ని చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎంతో గొప్ప దేవుడండి. మన యొక్క జీవితాలు ఎటువైపు వెళ్తాయో, ఎటువైపు ఉంటామో, ఎలాగ జీవిస్తాము అని ఎంతో అనుమానము, అలాగే సందేహంతో ప్రతి ఒక్కరూ సతమతమైపోతూ ఉంటారు. అయితే దేవుడు అంటూ ఉన్నారు, దిట్టమైన చోటు మేకు కొట్టినట్టుగా నేను అతన్ని స్థిరపరచదను. ఎలాగ చేస్తారంట అంటే, మనము ఉన్న చోటే ఆయన స్థిరపరిచి మనల్ని బలపరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని, నిన్ను వెతుకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు, నీ రక్షణ ప్రేమించేవారు యెహోవాను మహిమపరచుదురు, నిత్యము చెప్పుకుందరు. అవునండి, ఎలా ఉంటారు వారి యొక్క జీవితములో అంటే, వారు ఉత్సహించి సంతోషిస్తారంట. దేవుని నిత్యము కొనియాడి ఆయన మహిమను ఎంతగానో ప్రేమిస్తారంట. ఎప్పుడు అని అంటే, వారి జీవితాలలో ఏ యొక్క కొదువు కానీ, ఎటువంటి అక్కర కానీ లేకుండా చక్కటైన సంతోషకరమైన జీవితము వారికి ఉంటే కనుక, వారి యొక్క జీవితము ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఆయనని కొనియాడేవారిగా ఉంటాం. కాబట్టి ఈ దినమున అంటూ ఉన్నారు, నేను వారిని స్థిరపరచదను, వారిని ఎంతగానో బలపరిచి వారిని మెండుగా వారిని ఆశీర్వదిస్తాను. కాబట్టి వారు సంతోషిస్తారు, ఉత్సహిస్తారు. వారు ఎల్లప్పుడూ కూడా నన్ను వెతుకువారు కాబట్టి నేను వారిని బలపరుస్తాను, వారిని స్థిరులుగాను కదలని వారిగాను ఉంచుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో కోరుకునేది, ఆశపడేది అదే కదండి. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ఎలా ఉండాలి అంటే, కదలనిగా స్థిరముగా, ఎంతగానో దృఢముగా ఉండాలని ప్రతి ఒక్కరము కోరుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు ఈ దినమున మరొక్కసారి మనల్ని బలపరుస్తూ ఉన్నారు, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు, మనల్ని ఎంతగానో పురుకొల్పుతూ ఉన్నారు. నేనున్నాను కదా, మిమ్మల్ని బలపరిచి స్థిరులుగాను ఎక్కడా కూడా ఇబ్బంది కలక్కోకుండా మిమ్మల్ని హెచ్చుగా దీవించేవారిగా నేనున్నాను కదా అని దేవుడు మరొకసారి మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. దేవా నా తండ్రి, నా ప్రభువు, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు నాయన నా తండ్రి. మమ్మల్ని నాయన కదలని వారిగా, స్థిరులుగా నా ప్రభువా మమ్మల్ని బలపరిచి మా జీవితాలలో నాయన సంతోష సమాధానమును నింపి మమ్మల్ని మీ యొక్క కృపను నాయన అనుగ్రహించి నడిపిస్తానని మీరు సెలవిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ బహుమానము అనుగ్రహించండి. నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డలు, వారి భవిష్యత్తును, వారి ఆరోగ్యములు, వారి జీవితాలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభు నాయన నా తండ్రి, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. మీకు వందనాలు నాయన. విధవరాలని నాయన మీరే నాయన బలపరచండి నాయన. నా తండ్రి మీరే భర్తగా నాయన, నా తండ్రి కుమారుడుగా నాయన మీరు ఉండే దేవుడివి నాయన, సహాయం చేయండి నా ప్రభు. అలాగే నాయన నా తండ్రి మంచి మందులు రావడానికి నాయన, నా తండ్రి క్యాన్సరు, అలాగే నా ప్రభు హార్ట్ అటాక్స్ నాయన, షుగరు అవన్నీ కూడా
పోయి నాయన మంచి మందులు రావడానికి నాయన సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి మీ యొక్క కృప చేత నాయన ప్రతి బిడ్డకి తోడై ఉండండి నా ప్రభు. నాయన నా తండ్రి ఎవరు చీకటితో బాధపడుతున్నారో ఆ చీకటి అంతటినీ తోలివేయండి నాయన. మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీ ప్రసన్నతని ప్రోక్షించి నా ప్రభు అక్కడ నుండి పోవడానికి సహాయం చేయండి. మీ యొక్క కృపని వేడుకొంచున్నాను, మీ దయను వేడుకొంచున్నాను అయ్యా. సహాయం చేయండి. బిడ్డలైన బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుక దయచేయండి. రాకపోకలందు తోడై ఉండండి నా ప్రభు. అన్ని దేశాలలో నాయన నా తండ్రి పాలకులకి జ్ఞానం ఇచ్చి మంచిగా పరిపాలించడానికి సహాయం చేయండి. ఏ దేశం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సహాయం చేయండి. ఆహార కొరత లేకుండా సహాయం చేయండి నాయన. ధరలు పెరగకుండా సహాయం చేయండి. మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. మంచి వర్షాలు పడడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి ఏ బిడ్డలు కూడా ఏ యొక్క నాయన ఇబ్బందితో బాధపడకుండా సహాయం చేయండి. ప్రతి బిడ్డకి మీ తోడై ఉండి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.